నమస్కారం. ఫెమినిజం లేదా స్త్రీవాదం అనేది పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది అనుకుంటే పొరపాటే. వేల ఏళ్ల క్రితమే మన పురాణాల్లోని మహిళలు అద్భుతమైన ధైర్యాన్ని, స్వతంత్రాన్ని ప్రదర్శించారు. వారు అన్యాయాన్ని ఎదిరించారు. సభల్లో మేధావులను సవాల్ చేశారు. నేటి మహిళలకు ఆదర్శంగా నిలిచే ఆ పురాణ నారుల అసలు శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ద్రౌపది. ఆమె కేవలం ఒక రాణి మాత్రమే కాదు, అన్యాయం జరిగినప్పుడు నిలదీసిన విప్లవకారిణి. నిండు సభలో తనను అవమానించిన వారి రక్తం చూసేవరకు జుట్టు ముడవనని శపథం చేసిన ఆమె పట్టుదల నేటికీ సాటిలేనిది. రెండవది గార్గి వాచక్నవి. వేదకాలంలోనే అత్యంత మేధావిగా పేరుగాంచిన ఆమె జనక మహారాజు సభలో యజ్ఞవల్క్య మహర్షినే తన తర్కంతో సవాల్ చేసింది. జ్ఞానం కేవలం పురుషులకే పరిమితం కాదని ఆమె నిరూపించింది. మూడవది సావిత్రి. తన భర్త ప్రాణాల కోసం మృత్యుదేవుడైన యముడితోనే వాదించి తన తెలివితేటలతో ప్రాణాలను వెనక్కి తెచ్చుకున్న ధీశాలి. ఇక్కడ ఆమె బలం శారీరకమైనది కాదు, అది ఆమె సంకల్పబలం. మన పురాణాల్లో విద్యకు సరస్వతి, సంపదకు లక్ష్మి, శక్తికి పార్వతి, ఇలా ప్రతి రంగాలికి ఒక స్త్రీమూర్తే అధిదేవత. అంతేకాదు, శివుడిలో సగం పార్వతి అని చెప్పే అర్ధనారీశ్వరతత్వం స్త్రీపురుషుల సమానత్వానికి అతిపెద్ద ఉదాహరణ. స్త్రీ అంటే అణగిమణిగి ఉండేది కాదు, అవసరమైతే కాళికాదేవిలా రౌద్రరూపాన్ని దాల్చే అజేయమైన శక్తి అని మన పురాణాలు ఏనాడో చాటి చెప్పాయి. నిజమైన శక్తి మన సంస్కృతిలోనే ఉంది. మీ దృష్టిలో పురాణాల్లోని అత్యంత శక్తివంతమైన మహిళ ఎవరు? కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.